హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పునుగులు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. నేను ఈ పునుగులు పిండి అయితే ఇడ్లీ పిండితో చేశాను. ఇడ్లీ పిండిని ముందు ఒక గంట ముందు ఇడ్లీ పిండిలో మనము బొంబాయి రవ్వ కలుపుకోవాలండి. బొంబాయి రవ్వ కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కొంచెం గట్టిగా కూడా వస్తుంది. మనకి ఇడ్లీ పిండి లూజ్గా ఉంటుంది కదా, అందులోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఈ కరివేపాకు వేసి ఇది పొటాటో గ్రేట్ చేసి వేసాను. సో అలా పొటాటో వేయడం వల్ల కూడా మనకి పునుగులు చాలా బాగా టేస్ట్గా వస్తాయి పొటాటో ఫ్లేవర్తో. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పిండి మిక్స్ చేసుకొని పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్నగా వేసుకుంటే బాగా ఫ్రై అయ్యి ఈ పొటాటో ఫ్లేవర్ వచ్చి మనకి తినడానికి చాలా బాగుంటాయి. మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి ఇవి. ఏమంటే ఒక 1 అవర్ ముందు బొంబాయి రవ్వ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ పిండి మనం సపరేట్గా తీసుకొని బొంబాయి రవ్వ వేసి ఈ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఇవన్నీ వేసి పొటాటో గ్రేట్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పునుగులు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనకి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలన్నమాట. అట్లయితే మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా అదిరిపోతాయి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా వీలైతే మీకు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.